ఈ ఊరుకు గోదావరి నదిలో తీసుకుపోయి పిండాలు కలుపుకోవాల్సిందే మనం. ఊరంటే ఏంది? ఊరంటే బంగ్లాలు ఇవి కాదు. ఊరంటే ఊర్లో ఉన్న మనుషులు, ఊరుకు అనేక హక్కులు సాధించి పెట్టినటువంటి ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కార్మిక హక్కులు సాధించిన వాళ్ళు కావచ్చు, అనేక సమాజంలో జరుగుతున్నటువంటి పోకడలను ఎదిరించి ఈ దౌర్జన్యాలకు గుండాగిరికి అడ్డం పడ్డటువంటి మనుషులు కావచ్చు. వీళ్ళందరూ కనుమరుగైపోతా ఉన్నారు. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మక్కాన్ సింగ్ అనే వ్యక్తికి భయపడి ఊరు మొత్తం ఈ విధంగా భయపడతా ఉంది. నేను చెప్తా ఉన్నా, మక్కాన్ సింగ్, నువ్వు దోపిడీ చేసి బిల్లాలు కట్టుకున్నావు కావచ్చు, కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా కష్టపడి 30-40 ఏళ్ళు చెమట ఓడ్చి ఆకులు అమ్ముకొని, పాన్లు అమ్ముకొని, ఛాయ్ అమ్ముకొని, పెట్రోల్ అమ్ముకొని, కూరగాయలు అమ్ముకొని, ఈ విధంగా అంచెలంచెలుగా నిజాయితీగా ఎదిగిన మనుషుల ఇల్లు నువ్వు కూలగొడతా ఉన్నావు. నీకెక్కడిది హక్కు అని చెప్తా ఉన్నా. సింగరేణికి కూడా ఎక్కడిది హక్కు అంటున్నా. సింగరేణి ఇక్కడ భూమిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరైతే ఎంక్రోచ్మెంట్లో ఉన్నారో అందరూ. వీళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్గా సింగరేణికి అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆల్టర్నేటివ్ 1000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చి వివిధ మైన్స్ స్థాపించినప్పుడు వాళ్ళందరికీ కూడా భూమిని ఆల్టర్నేట్గా 2009-10 ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భూమి మీద సింగరేణి అధికారులకు ఏ విధమైనటువంటి హక్కు లేదు. మున్సిపల్ వాళ్ళు కూడా తీయడానికి నీకు అసలు ఎక్కడ హక్కు ఉన్నదంటానా. ఈ చౌరస్తా కరీంనగర్లో కూడా ఇంత పెద్ద చౌరస్తా ఇక్కడ లేదు. 5 లక్షల జనాభా ఉన్న చౌరస్తా కరీంనగర్లో కూడా ఇంత పెద్ద చౌరస్తా లేదు. ఇంకెంత మింగుతావురా భయ్? నువ్వు ఎంత మింగి వీళ్ళందరినీ ఎందుకు గోసపెట్టుకుంటావు? నువ్వు ఏం కక్ష ఉన్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అధికారులు మీరు కూడా ఎందుకు భయపడతారు? మీరు కూడా జీతాలు ఇచ్చేది మేము ట్యాక్సులు కడితేనే, మా వాళ్ళు ట్యాక్సులు కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి. మీరు ఎందుకు ఊడిగం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నా. ఈ ఊరును కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, నా బ్లడ్ ఉడుకుతా ఉంది. ఇప్పుడు ఊరికి పోయటోని ఫంక్షన్ పోయటాన్ని వాపస్ వచ్చినా. మీకెందుకు ఇది కలుగుతలేదని ఇంతకుముందు కూడా అడుగుతా ఉన్నా. మీకెందుకు రేషం వస్తలేదు? ఈ కూలగొట్టబడిన వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తలేరు? ఎందుకు ఏకీకృతం అయితలేరు? కలిసి ఎందుకు కొట్లాడతలేరు? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కూలగొట్టి షాపింగ్లు కట్టి మళ్ళీ సింగరేణి కడుతుందో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, మీ కూడా కూలగొడతాడు. ఇవన్నీ కూలగొట్టినాక కూడా నేనేమంటున్నా అంటే, ఈ చౌరస్తా సాక్షిగా ఇంతమందిలో చెప్తా ఉన్నాం, తప్పకుండా రాబోయే కాలంలో ఎవరైతే కూలగొట్టినరో ఇవన్నీ ఆ సింగరేణి కట్టే దాంట్లో మనము పొయ్యి సొర్రి అది మనం సొంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అది ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తాం. దయచేసి అందరూ సంఘటితంగా రండి, కలిసి పోరాడండి. దేవుళ్ళని కూలగొడితే రాము, మనుషులై కూలగొడితే రాము, మన పక్కింటోని కూలగొడితే రాము, మన పక్కింటోని ఇబ్బంది పెడితే రాము. ఇంకెప్పుడు వస్తాం మనం? మనకేమైంది? వేరే దేశంలో అల్లరి జరిగితే సోషల్ మీడియాలో పెడతాం, ఇక్కడ ధర్నాలు చేస్తాం. వేరే రాష్ట్రంలో ఏదైనా జరిగితే సోషల్ మీడియాలో పెడతాం, మనం ధర్నాలు చేస్తాం. మన ఊర్లో మన ఇంటి పక్కోనికి ఇన్ని వేల కుటుంబాలు గోదావరి కనిలో కావచ్చు, తిలక్ నగర్లో కావచ్చు, ఎన్టీపీసీలో కావచ్చు, రామగుండంలో కావచ్చు, ఈ విధంగా కూలగొట్టి బూడిది పేరు మీద దోసుకుంటూ, మట్టి పేరు మీద దోసుకుంటూ, ఇసుక పేరు మీద దోసుకుంటూ, నీ కుక్కలను మా మీద ఎగబెడుతూ, అడిగిన వాళ్ళని భయభ్రాంతులను చేస్తూ, ఎక్కడ కూలగొట్టినా కాంగ్రెస్ నాయకులు గుండాలు ఉండే కూలగొట్టిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఉన్నటువంటి యంత్రాంగం ఎక్కడ కనబడది. ఓన్లీ వీళ్ళే ఉండి దగ్గరుండి కూలగొడతా ఉన్నారు. ఈ ఊర్లో అడిగేటువంటి మనకు లేదా? ఇక రారా కొట్టాడు లేదా? ఎక్కడ పోయి 2 ఏళ్ళు కొట్టాడిన వాళ్ళు పిల్లగాళ్ళందరూ ఏమవుతారు? మీకు బాయిల్డ్ అయితే లేదా రక్తం అని నేను అడుగుతా ఉన్నా. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వ సంస్థలు కట్టినటువంటి మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ కావచ్చు, పోలీస్ గెస్ట్ హౌస్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, కమిషనరేట్ కావచ్చు, ఇవన్నిటికీ మున్సిపల్ అనుమతులు ఉన్నాయా? మున్సిపల్ అనుమతులు లేవని కూలగొట్టుడు, రోడ్డు పెద్దగా చేయాలని కూలగొట్టుడు. అరే ఏం రాబాయి, ఇంకా ఏమున్నది ఈ ఊర్లో? ఏమున్నది? ఇంకా ఊర్లోకి వెళ్ళి జనం వెళ్ళిపోతూ ఉంటే ఇంకా నువ్వు ఒక 1000 మంది వ్యాపారస్తులను ఇప్పటికి వెళ్ళగొట్టినావు ఈ ఊర్లోకి వెళ్ళి. అరే రిటైర్ అయిన కార్మికులకు ఈ ఇల్లు ఇచ్చి ఉంచితే కనీసం వాళ్ళనే ఈ ఊర్లో ఉంటారు. నువ్వు ఎవరిని ఉండకుండా ఇవాళ ఇగో ఈ కూలగొట్టుడు 1.5 ఇయర్కి వెళ్ళి అడుగుతుంది. అందరికి కూడా దుమ్ము ధూళితోటి రోగాలు వస్తున్నాయి. నువ్వు ఒక కొత్త ఉద్యోగం ఇప్పించింది లేదు. ఉద్యోగాలు అమ్ముకునే పని మీదనే ఉన్నావు. ఓబీ పేరు మీద దోసుకుంటావు, ఎన్టీపీసీ బూడిద పేరు మీద దోసుకుంటావు, ఉద్యోగాల పేరు మీద దోసుకుంటావు. ఏమన్నా అడిగితే మీ కుక్కలం పెట్టి మురిగిస్తావు. ఇంతకంటే నీతోటి ఏం లేదు. తప్పకుండా నీకు భంగపాటు తప్పది. ఖచ్చితంగా రేపు అందరం కూర్చుండే, అన్ని పార్టీల వాళ్ళం కూర్చుందాం, కూర్చొని మాట్లాడి కార్యాచరణ చేసుకోవాల్సిందే.
తగిన గుణపాఠం చెప్పాల్సిందే. దానికి ఎంతమంది వచ్చినా రాకున్నా దీని ప్రయాణం అయితే ముంగడికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిదని. అనేక సంఘాలు గతంలో పనిచేసినాయి, అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా దయచేసి మేల్కోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా, కోరుతా ఉన్నా.